Ready to move in premium triplex villas at Kollur APR projects. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేమందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి, ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరీ చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం. నేనైతే ఇప్పటికీ 9 ఎలక్షన్లు 78 నేను పోటీ చేశాను. తర్వాత 83 నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలన్నీ కూడా 84 ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక గాని ఎన్నికలు నిర్వహించడం గాని అక్కడి నుంచి కూడా చేశాం. ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం, అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం. అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ రోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది. అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది. వారు కూడా అధికారంలో ఉండడమే కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో కానీ లేకపోతే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం. ఏ విధంగా ఎంపిక చేసాం కూడా మనం మాట్లాడుకుందాం. వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం, సర్వీస్ చేయడానికి మనం కష్టపడతాం. ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం. చాలా కష్టపడ్డారు, జైలుకు పోయారు. మన పార్టీలో పోరాడారు, జనసేనలో పోరాడారు, త్యాగాలు చేశారు. బీజేపీలో కూడా ఆస్పిరెంట్స్ ఉన్నారు, వారికి కూడా ఇబ్బందులు. అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి. ఈరోజు ఎన్ని సీట్లు అనేవి కాకుండా రాష్ట్రం గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంటుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది రాలేదు. కానీ విశాఖ సౌత్ బాబ్జీ, అనకాపల్లి గోవింద్, పిఠాపురం వర్మ, నిడదవోలు శేషారావు, ఉంగుటూరు ఆంజనేయులు, తెనాలి ఆలపాటి, తిరుపతి సుగుణమ్మ, ఇలాంటి 31 మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు. పోయినసారి పోటీ చేసిన సీట్లో కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు. 2019లో పోటీ చేశారు. ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు, వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ, శ్రీకాకుళం లక్ష్మీదేవి, మైలవరం దేవిని నుమ, పెదకూరపాడు శ్రీధర్, మన పార్టీలో సీట్లు ఇచ్చాం. మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు, కష్టపడ్డారు. కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు వినబిలిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.